మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు మా విలేజ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ మన వాళ్ళ అందరి ఇళ్లలో ఎలా జరిగాయి అనేది చూద్దాం. ఫస్ట్ ముందుగా గుడిలో దర్శనం చేసుకుని వద్దాం. తర్వాత మా ఇంట్లో ఎలా ఉంది, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, లక్స్ బేబీ ఇంట్లో ఎలా ఉంది, అందరిళ్లలో ఇందిరక్క వాళ్ళ ఇంట్లో అందరిళ్లలో ఒక్కొక్కసారి చూద్దాం. సో ఫస్ట్ మా అమ్మ పొద్దున్నే పువ్వులతో డెకరేట్ చేసి దీపం పెట్టేసింది. తర్వాత ప్రసాదాలన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి సో మా అమ్మ పువ్వుల డెకరేషన్ ఎలా ఉందో చూడండి. గుగ్గుళ్ళు అయితే ఫస్ట్ పెట్టి రెడీ చేసేసింది. తర్వాత తను ప్రసాదాలు చేయడానికి రెడీ అవుతూ ఉంది. సో ఈ లోపల మనం మన జానకి అక్క వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తున్నారు అని చూసి వచ్చేద్దాం. వచ్చేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting. సో చాలా ప్రాసెస్ అంతా కూడా జానకి అక్క ఇంట్లో షూట్ చేశాను. సో ఇది సపరేట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. జానకి అక్క వాళ్ళ ఇంట్లో గణేష్ చతుర్థి సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది. సో ఇప్పుడు మనం మన వాళ్ళ అందరి ఇళ్లలో ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ మన ఇంటికి వచ్చేసాను. అమ్మ ఇంకా రెడీ చేసిందా లేదా చూద్దాం అని చెప్పేసి. సో ఇక్కడ అమ్మ అయితే ఐటమ్స్ ఏమేం చేసిందో చూద్దాం. నేను వచ్చేటప్పటికి అమ్మ బుక్ చదువుతూ ఉంది. సో మొత్తానికి మా ఇంట్లో డెకరేషన్ అయితే సింపుల్గానే జరిగింది. తర్వాత ప్రసాదాలన్నీ అమ్మ ఈ విధంగా పెట్టిందనమాట. సో గారెలు, కుడుములు, గుగ్గుళ్ళు, భోజనం అన్నీ కూడా వినాయకుడికి పెట్టి అమ్మ ఏదో బుక్ చదువుతూ ఉంది. సో ఈ లోపల మనం లాఫింగ్ స్టార్ బయట వెయిట్ చేస్తూ ఉంది. లాఫింగ్ స్టార్ ని మాట్లాడిద్దాం. వచ్చేయండి, మీకు ఇష్టమే కదా తన మాటలు. ఈరోజు మసాలకులు పక్కన తెలుసుకుంటానా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. టెక 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 చెప్పు. నీ చీర బాగుందిరా చెప్పు. సరేలే చెప్పు చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పు. అని తినేసాను చెప్తావా? ఏమేం చేసావా? పాయసం చేసినాం, వడ చేసినాం, కుడుములు చేసినాం, మామిడికాయ పచ్చడి చేసినాం, రసం పెట్టినాం, సాంబార్ చేసినాం, ఇంకా అన్నం చేసినాం. ఇంకా నేమందమ్మా అన్ని చెప్పినా. ఇక్కడ మన పెరట్లో చూడండి ఎంత అందంగా పూస్తున్నాయో. ఇవి బూడిద గుమ్మడికాయ పువ్వులు. కానీ మన కోతులకి కనపడకుండా ఒక 2 కాయలు ఉన్నాయి, అవి చూపిద్దామని తీసుకొచ్చాను. ఆల్రెడీ చాలా కాయలు ఉన్నాయి, అన్ని కూడా తినేసాయి కోతులు. సో ఇక్కడ ఒక 2 కాయలు దాముకొని ఉన్నాయి. సో ఇవి ఇంకా కనపడలేదు అనుకుంటా కోతులకి. సో మొత్తానికి ఇవి పెద్దవి. రాలేదు ఇంతవరకు. యాక్చువల్లీ ఇది వీళ్ళ దారి కాదు, మన ఇంట్లో నుంచి దారి ఇది.
వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ అటుపక్క ఉంది. ఇప్పుడు మనం ఇందిరక్క వాళ్ళ ఇంట్లో వినాయక చవితి చూద్దాం. సో ఈ ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది. అందరు వేసిన ముగ్గుల కంటే కూడా ఇందిరక్క కోడలు వేసిన ముగ్గు నాకు బాగా నచ్చింది. చూసారు కదా, చాలా బాగుంది. మరి గాడిగా లేకుండా మైల్డ్ కలర్స్ తో చాలా బాగా వేసింది కదా. తర్వాత అని చూసి వచ్చేద్దాం, వచ్చేయండి. సో ఇంతమంది ఇంట్లో మీకు చూపించే అవకాశం నాకు విలేజ్ లో ఉన్నందువల్ల దక్కింది అని చెప్పొచ్చు. సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది మనం ఈ రోజు చూడొచ్చు. మన ఇంటికి వచ్చేటప్పటికి లాఫింగ్ స్టార్ కి అన్నం పెడుతూ ఉందమ్మా. దేవుడి దగ్గర పెట్టాం కదా ప్రసాదాలన్నీ కూడా కొంచెం కొంచెంగా మన లాఫింగ్ స్టార్ కి, మన చాకలి అమ్మాయికి వాళ్ళకి పెడుతూ ఉందన్నమాట. ఫస్ట్ అమ్మ వీళ్ళందరికీ పెట్టేస్తే తర్వాత అమ్మకి హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు మేము భోజనం జానకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అందువల్ల మా ఇంట్లో భోజనం అయితే చేయలేదు. సో అన్ని ఇల్లు చూసేసి లాస్ట్ గా జానకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. సో మన ఊర్లో పక్కనంతా కూడా పిన్నిలు ఎక్కువ మంది ఉన్నారు, పెద్దమ్మలు అయితే నాకు ఎవ్వరూ లేరు. ఈ పిన్ని వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ పిన్నికి ముగ్గుల మీద చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు అందంగా ముగ్గులు వేస్తూ ఉంటుంది. కాకపోతే ఒక 1 వీక్ గా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల బాగా డల్ అయ్యింది. ఎవరో సెలబ్రేట్ చేసుకోలేదని, వినాయక చవితి జరుపుకోలేదని వాళ్ళకి ఏదో ఇచ్చి వస్తూ ఉంది. సో ఇప్పుడు తను ఎలా చేసిందో చూద్దాం. అదే అంటుంది, అన్ని తీసేసాం కదా దేవుడి దగ్గర నుంచి, నువ్వు ముందు చెప్పావా మాకు షూట్ చేసుకుంటానని అంటూ ఉంది. పర్లేదులే, ఉన్నవి షూట్ చేసుకుంటానని చెప్పి నేను వెళ్తూ ఉన్నాను పిన్ని వాళ్ళ పూజ గదిలోకి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మా పిన్ని ఏదైనా సరే అన్ని పద్ధతులు తెలిసి చేస్తుంది. మేమేం కావాలన్నా డౌట్ వచ్చినా పిన్నిని అడుగుతూ ఉంటాం.
అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అయితే అదిరిపోయింది. సో మొత్తానికి వాళ్ళ కోడలు వచ్చిందన్నమాట. సో వాళ్ళ కోడలు ధూమ్ధామ్గా చేసింది. ఒకసారి చూడండి. నాకైతే ఈరోజు ఎక్కువ బాగా గ్రాండ్గా అనిపించింది జానకి అక్క వాళ్ళ ఇంట్లో, తర్వాత ఈ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం బాగా అనిపించింది అనమాట. సో మీరు కూడా జానకి అక్క వాళ్ళ ఇంట్లో నేను సపరేట్గా వీడియో పెడతాను కదా, అప్పుడు చూడండి. కానీ ఇక్కడ బొమ్మ అయితే తనే చేసిందంట. చాలా బాగా ఉంది కదా. తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేయడం కానీ హ్యాపీగా ఉండింది. సో నా తమ్ముడు శ్రీకాంత్ ఇచ్చాడని చెప్తున్నాను. సో వీళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను నమ్మి 5000 ఇస్తున్నాను. సో శ్రీకాంత్, మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీ మంచి మంచి మీ ఫ్యామిలీ ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో చెప్తావా శ్రీకాంత్ ఏమైనా? హ్యాపీగా ఉండాలమ్మా. చాలా మనకి ఇవి పూర్ణ కుడువులు. ఇవేమంటే మామూలుగా కుడువులు అంటారు వీటిని. మన చిన్నప్పుడు స్టైల్. ఇలా ఇక్కడికి గుండ్రాలు అంటే ఇష్టం కదా. ఈ రౌండ్లు ఈ కుడుములు, ఇవి కుడుములు, అవి ఉండ్రాలు, ఇది పూర్ణ కుడువు అలా అన్నమాట. పూర్ణ కుడుము అంటే అలా ఉంటారు. పూర్ణం అంటారు కదా, ఇది పూర్ణం అంటే పూర్ణ కుడుము అంటే ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఊర్లో మన వాళ్ళందరి సెలబ్రేషన్స్ చూసారు కదా. సో మీకు ఎలా అనిపించేది కమెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి, లేదా బోరింగ్ గా అనిపించిందా అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.